మీరు ఇది మీరు ఈ అంశంలో తీసుకుంటే ట్రంప్, జెఫర్సన్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ వీటిలన్నిటికీ ప్రెసిడెంట్లు పక్కన పెడితే ఎవరైనా వాళ్ళ దేశాన్ని గురించి మాట్లాడటంలో వాళ్ళ దేశానికి సపోర్టివ్గా మాట్లాడటంలో ఎటువంటి తప్పేం లేదండి. దానికి ఇప్పుడు స్టూడెంట్లు మాట్లాడే విధానం, స్టూడెంట్లు కానీ అవతల స్పీకర్లు కానీ యాంటీ సెమిటిజం గురించి మాట్లాడటం 100% తప్పు. అది వాళ్ళ బాధ్యత కాదు. సరే వాళ్ళ బాధ్యత అని అంటే దెర్ ఈజ్ వన్ రూల్ ఉండాలి. ఆ లైన్ దాటకుండా ఏం మాట్లాడినా ప్రాబ్లం ఉండదు. లైన్ దాటకూడదు అనేది మాత్రం 100% అగ్రి అండి. వాళ్ళు రైట్ చేసిందే తప్పు. రైట్ 100% ఒకటి లైన్ సార్, దాటకూడదు ఇప్పుడు ఎవరైనా సరే. యాంటీసెమిటిజం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి డాక్టర్ ఫణి రాజ్ కుమార్ గారు 10 కిలోమీటర్ల వెడల్పు 60 కిలోమీటర్ల పొడవు ఉన్న గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్కి ఎంత పెద్ద మినేస్గా తయారైందో మనం చూసాం. అక్కడ యూనివర్సిటీ లేదని చెప్పేసి పాపం ఈ అమ్మాయి బాధ. పోనీ రేపు పొద్దున కూడా 4 రాళ్ళు సంపాదించి అక్కడ యూనివర్సిటీ పెడితే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సాయంతో వి ఆల్ షుడ్ వెల్కమ్, మనం స్వాగతిద్దాం. బట్ అది ఒక జాతి కుంచుకుపోయి అతి చిన్న ప్రాంతం గట్టిగా కూకట్పల్లంతుంటుందో లేదో ఇజ్రాయెల్ తన్ను తాన్ని కాపాడుకోవడానికి చుట్టుముట్టి దాడులు చేస్తున్న ఇస్లామిక్ టెర్రరిజం నుంచి తన జాతిని బతికించుకోవడానికి పడుతున్న తపనని దాన్ని వేరే కోణంలో చాలా అవుట్ ఆఫ్ 197 ఒక 90 కంట్రీస్ చూస్తున్నాయి. వాళ్ళ మనుగడ సమస్య. ఇప్పుడు ఆ జాతి అంతరించిపోతే మళ్ళీ ఇంకోటి రాదు. అలాంటిది హిట్లర్ టైంలో ఏం జరిగిందో మనం చూసాం. గ్యాస్ ఛాంబర్లో పెట్టి 50 లక్షల మంది చంపాడు. ఇవాళ వాడు సంపగా మిగిలిన వాళ్ళు చాలా దేశాలకి తలదాచుకోవటానికి వెళ్ళారు. మనం కూడా ఇచ్చాము, చాలా కంట్రీస్ కూడా వాళ్ళకి. అలా ఒక చిన్న దేశంగా వాళ్ళు ఏర్పడి వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే పక్క నుంచి సిరియా నుంచి, టర్కీ నుంచి, లెబనాన్ నుంచి వచ్చి ఉగ్రవాద శిబిరాలు నడిపి, క్యాంపులు నడిపి, మనకి పక్కన ఈడు మసూద్ అజహర్ బ్యాచ్ అంతా అలాంటి సిమిలర్ బ్యాచ్ అక్కడ నడుపుతుంటే అది దాని గురించి మనం ఏదైనా కన్సర్న్ ఉండాలి, లేకపోతే మాట్లాడాలి. అది కూడా ఆ వేదిక మీద నుంచి అయితే కాదు. కన్సర్న్ ఉన్నా సరే ఆ వేదిక మీద నుంచి మాట్లాడడానికి లేదు. ఇలాంటివన్నీ నేషనల్. ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు 4 మాటలు మాడతారు, దాన్ని చూసి ప్రభావితం అయిపోతారు. ఆ ఏజ్ అలాంటిది. నిజమేనేమో, అసలు విపరీతంగా మానవ హక్కుల హననం జరిగిపోతుందేమో అని ఇన్స్పైర్ అయిపోతారు. లేకపోతే ఒకసారి ఏంటంటే నోటీస్ అవ్వాలి, ప్రపంచం అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం కూడా మాట్లాడచ్చు. సో ఇలాంటి అంశాలు వాళ్ళు అన్నట్టు జాతీయ భద్రత అనే మాట చాలా స్పష్టంగా అన్నారండి. దాంట్లో ఆ జాతీయ భద్రత అనేది ఏ దేశానికైనా ఉంటుంది. దాన్ని ఒక సివిలియన్గా మీరు కాసేపు సిటిజన్ అవునో కాదో నాకు తెలియదు, సివిలియన్గా మీరు ఎలా చూస్తారు ఆ అంశాన్ని, జాతీయ భద్రత అనే అంశాన్ని?